ప్రభునందు మా జేఎస్టీవీ శ్రోతలారా, సంఘ కాపరులారా, సంఘ పెద్దలారా, సంఘస్థులారా, మా శ్రోతలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ దినము ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఒక విషయము నేను 2 సార్లు చెప్పటం అనేది నాకు అది ప్రభు ఇచ్చిన తలంపు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కొత్త నిబంధనలో 161 నంబర్ పేజీ 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. దేవుడి ప్రభు వాక్యములో మన వినికిడిలో మన ఆత్మీయమైన నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశం ఇచ్చిన దేవా, మా కొరకు అవతరించిన దేవా, మా మధ్య ఉన్నటువంటి మా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఒట్టివాడిని, మట్టి కట్టాలని మీకు తెలుసు. మీ దాసుని నాకు మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇచ్చి వాక్యం చెప్పుటకు వాడుకొని మీరు మాత్రమే ఈ స్థలంలో మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మా తండ్రి, దినము 3 జిల్లాల్లో ఈ వాక్యోపదేశం చేయుటకు చూపిన కృపను బట్టి మీకు, నా కుమార్తె షారోన్కు మీకు వందనాలు, కుమార్తెకు ఆశీర్వాదములు. ఈ జేఎస్టీవీ ఛానల్ చైర్పర్సన్ బన్నబాస్ గారికి, తమ్ముడు టెక్నీషియన్ మహేష్కు, ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కొత్త నిబంధనలో 161వ పేజీలో ఈ రీతిగా రాయబడింది. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. ప్రేమైన మా శ్రోతలారా, ప్రభు వాక్యం వింటున్నటువంటి యొక్క ప్రియులారా, ఈ సంవత్సరము 2026 అయిపోవస్తుంది. ఇది ప్రభు యొక్క వాక్యోపదేశం వింటున్నటువంటి యొక్క ప్రియులు వినండి, విశ్వసించండి, విధేయులు కాండి, అనుసరించండి, భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. ప్రియులారా, ఎవడైనాను వాళ్ళు మార్పు రక్షణ లేని క్రైస్తవులైనప్పటికీ, అన్యులైనప్పటికీ, మహమ్మదీయులైనప్పటికీ, బౌద్ధులైనప్పటికీ, చార్వీకులైనప్పటికీ, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఎవడైనాను యేసు క్రీస్తునందున్న యెడల, క్రీస్తునందున్న యెడల అనగా ఆత్మీయంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడిండును, వాక్యము దేవుడయ్యుండెను అని దైవభక్తుడైనటువంటి యోహాను ద్వారా యోహాను సువార్తలో ఈ రీతిగా వ్రాయబడింది. ఎవడైనాను క్రీస్తునందున్న యెడల అనగా దేవుని యొక్క వాక్యం అందున్న యెడల వాళ్ళు ఏమవుతారంటే, సోదరుడా, సోదరి, నూతనమైన సృష్టి అట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఒక కొత్త సృష్టి. ఈ నూతన సంవత్సరం చివరి దినాల్లో ఉంటున్నటువంటి మనం
ఒక నూతన ఆధ్యాత్మికమైన సృష్టిగా మనము చైతన్యం కలిగి జీవించటము అనగా ఆత్మీయ మార్పు కలిగి జీవించటం అనేది మనకు, మన కుటుంబములకు, మన సంఘములకు, మన సంస్థలకు అది మేలు కలుగుతుంది. దేవుడి స్తోత్రం. ఏమండి, ఎవరైనా వాక్యం అనుసరించే వాళ్లకు మేలు కలుగుతాయి. దేవుని యొక్క వాక్యం అనుసరించిన ఎడల పరోక్షముగా సాతాను మనకు కీడు చేస్తాడు. ఇది ఆధ్యాత్మికమైన సత్యం, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక సత్యం ఇది. ఈనాడు కొన్ని సంఘాలలో, కొన్ని కుటుంబాలలో, క్రైస్తవ సంస్థల్లో మేలుకు బదులు కీడు జరగడం కారణం ఏంటంటే పిల్లరా, వాక్యమందు కొందరు లేరు. అందుచేత పరోక్షంగా ఏమండి సాతాను అనగా దేవునికి విరోధి, దేవుని యొక్క విరోధి అయినటువంటి ఒక సాతాను దేవుని ఆరాధిస్తున్న వాళ్లకు, దేవుని వెంబడిస్తున్న వాళ్లకు, దేవుని కలిగి జీవిస్తున్నాము అని చెప్తున్నటువంటి వారికి ప్రార్థనా లోపం, వాక్య లోపము, ఏమండి వాక్యం అనుసరించేటువంటి ఒక లోపము లేని వాళ్లకు అదృశ్యంగా అనేకమైనటువంటి ఒక కీడులు, శ్రమలు కలిగేదానికి ప్రమాదం ఉందని పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమండి, అందుచేత మరి ఈ నూతన సంవత్సర చివరి దినాల్లో ఉంటున్నటువంటి మనం దేవుడి యొక్క వాక్యం మందు ఉండి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సృష్టిగా అనగా ఒక నూతనమైనటువంటి ఒక సృష్టిగా జీవించాలని దేవుడి యొక్క వాక్యమైన ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడినాయి. దేవుడికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. 2025 సంవత్సరము మన జీవితంలో పాత జీవితము, రోత జీవితం ఏంటంటే పాత జీవితము, రోత జీవితము, రోత మాటలు, రోత అలవాట్లు, రోతన ప్రవర్తన, రోతన నడవడిక, రోతన జీవితము అనేటువంటిది గతంలో ఒకవేళ ఎవరికైనా ఉంటే ఈ 2026 సంవత్సరం నుంచి అయినా దేవుడి యొక్క వాక్యాన్ని శ్రద్ధాభక్తులతో చదవండి, విశ్వసించండి, విధేయులు కండి, అనుసరించండి. మీ జీవితంలో నూతనమైన అలవాట్లు, నూతనమైన ప్రవర్తన, నూతనమైన జీవిత విధానము, నూతనమైన క్రియలు కలిగేదానికి ప్రభు యొక్క వాక్యం మనకు సహాయం చేస్తుంది. దేవుడికి స్తోత్రం. మన సొంత శక్తి భక్తి వల్ల, మన సామర్థ్యం వల్ల ఏమండి మనం మార్చుకోలేం. ఇది గొప్ప ఆధ్యాత్మిక సత్యం, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక సత్యం ఇది. Those who are reading the Bible regularly, they can get a kind of new life. దేవుడికి స్తోత్రం. ఎవరైతే వాక్యమందు ఉంటారో, ప్రభు యొక్క వాక్యమందు ఉంటారో, వాళ్ళు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక చైతన్యము, ఒక ఆత్మీయ మార్పు పొందేదానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుడు వాక్యం వింటున్న ప్రియ శ్రోతలారా, ఒకసారి 2026 సంవత్సరంలో సజీవ లెక్కలో వచ్చినటువంటి ఒక మనల్లో ఒకసారి పరీక్షించుకుందాం. 2025 సంవత్సరము ఢిల్లీలో బాంబ్ బ్లాస్టిక్ వల్ల ఎంతోమంది చనిపోయినారని
టీవీ 9లో ఈ వార్తలు నేను చూచా. సమయం ఉన్నప్పుడు టీవీ చూస్తా. టీవీ 9. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రమాదాల వల్ల చాలామంది చనిపోయినట్లుగా వార్తల్లో మనం విన్నాం. ఈ దినాల్లో మరి మధ్య వయసు వారు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోయి చనిపోతున్నారు. అయితే ప్రభు యొక్క మహాకృప వల్ల, మన యొక్క గొప్ప కార్యాల వల్ల, మన యొక్క భక్తి విశ్వాసం వల్ల, మన యొక్క భక్తి వల్ల కాదు కానీ కేవలం ప్రభు యొక్క మహాకృప వల్ల, మన యొక్క విశ్వాస విధేయత వల్ల ప్రభువు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2026 సంవత్సరంలో గొప్ప ఆత్మీయమైనటువంటి సాక్షులంగా మనం జీవిద్దాం. త్వరలో నేను ప్రార్థన చేసుకొని నా అనుభవ సాక్ష్యాన్ని రాస్తున్నాను. చదవండి, మేళ్ళు పొందండి. ప్రియ సోదరుడా, సోదరి, పెద్దలారా, నా తండ్రి సమానులారా, నా తల్లి సమానులారా, మీకు జోడించి చేతులు 2 జోడించి నమస్కరించి చెప్తున్నాను. ప్లీజ్ రీడ్ ది బైబుల్ రెగ్యులర్లీ, థరోలీ. పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యము, ప్రభు యొక్క వాక్యమును శ్రద్ధగా చదవండి. ఏమండి? విశ్వసించండి, విధేయులై అనుసరించండి. మీకు, మీ కుటుంబములకు, సంఘములకు, క్రైస్తవ సంస్థలకు దేవుడు మరి మేలు కలుగ చేయను గాక. ఆమేన్. అందుచేత మరి ఈ వాక్యానుసారముగా మనం జీవించేదానికి ఒక ఆత్మీయ తీర్మానం చేసుకుందాం. ఇంకొక విషయంలో ఒక 2 విషయాలు నేను క్లుప్తంగా చెప్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యము బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 175 నంబర్ పేజీలో 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకొని అందులో ఒక 2 విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసుకొని ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, 22 వచనంలో ఏంటంటే చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము, ప్రాచీన అనగా పాత జీవితము, రోత జీవితం అని ఇందాక నేను మనవి చేశాను. ఏమండి? ఇంకా క్రైస్తవులుగా పుట్టి పెరిగి సండే స్కూల్ నుంచి అనేక శ్రేష్టమైన ఉపదేశము, దేవుడి యొక్క వాక్య ఉపదేశం విని ఈ విధమైనటువంటి ప్రాచీన స్వభావము వదులుకోకుండా, అక్కడ ఏం రాసిందండి? వదులుకొని అని రాసింది. వదిలేయాల. మనకు, మన కుటుంబములకు, మన సంఘములకు, క్రైస్తవ సంస్థలకు, క్రైస్తవేతరులకు ఇది మేలు, క్షేమము కలుగుతుంది. దేవుడి స్తోత్రం. ఏమండి? ఇంకా 2026 సంవత్సరంలో మనము వదులుకొని జీవిస్తున్నామా, లేక మరి వాటిని అనుసరిస్తున్నామా? దేవుడు వాక్యం వింటున్న ప్రియ శ్రోతలారా, వినండి, గమనించండి. అందుచేత మనం మన జీవితంలో చెడిపోయిన ప్రాచీన స్వభావము, చెడిపోయిన మాటలు, చెడిపోయిన ప్రవర్తన, చెడిపోయిన జీవితము, చెడిపోయిన నడవడిక, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టవలనని దైవభక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా
పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసు సంఘానికి వ్రాయించినటువంటి దేవోక్తులు ఇవి. ఏమండి? లోకోక్తులు, దేవోక్తులు రెండు ఉంటాయి. బైబిల్లో లేనివి లోకోక్తులు. బైబిల్లో రాసిన ఆది కాంక్ష ప్రకటన వరకు ఇవి దేవోక్తులు, లోకోక్తులు కాదు. ఈ సత్యాన్ని గమనించండి. అందుచేత మనం వదులుకొని ఉన్నామా, లేక ఇంకా పట్టుకొని జీవిస్తున్నామా? దానివల్ల మీకు క్షేమకరం కాదు. గమనించండి. మూడో విషయము ఏమండి? మూడో విషయం 23-24 వచనాల్లో రాయబడిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మీ చిత్త ప్రవర్తన యందు నూతన పరచబడిన వారై, 23వ వచనంలో మీ ప్రవర్తన, మీ క్రియలు, వీటి యందు మీరు ఏమైండాలండి? నూతన పరచబడిన వారై. 2020 సంవత్సరం నుండి ప్రియమైన సంఘ కాపరులారా, సంఘ పెద్దలారా, సంఘస్థులారా, వాక్యానుసారముగా జీవించినటువంటి వాళ్ళతో నేను మనవి చేస్తున్నా. నూతనమైనటువంటి స్వభావము ధరించుకోవాలా అని రాసింది. దేవుడికి స్తోత్రం. ఏమండి? నూతనమైన స్వభావం ఏం చేయాలండి? ధరించుకోవాలా. అక్కడేమో 23వ వచనంలో ప్రాచీన స్వభావము వదులుకోవాలని రాసింది. పాత బట్టలు కొంతకాలం అయిన తర్వాత వదిలేస్తారు. కొత్త బట్టలు వేసుకునేటప్పుడు అదొక విధమైన హుషారు. చెప్పడానికి లేకుండా సంతోషం. అది తప్పేం లే, పాపం కాదు అది. అయితే ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలేసేయాలి మనం. దానివల్ల మనం నష్టపోతాం. అవునండి, నా అనుభవంలో నేను గ్రహించిన ఆధ్యాత్మిక సత్యం ఇది. అందుచేత మరి ఆ స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టిన వాళ్ళు దైవ సేవకునిగా నేను చెప్తున్న మాటలను గౌరవించి విధేయులు కండి. మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు దేవుడు క్షేమం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. అది వదులుకోకుండా ఏమండి, మీ వృత్తి యందు నూతనపరచబడినటువంటి అనుభవం లేకుండా 24వ వచనంలో నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకునవలెను. ఏమండి? కొత్త స్వభావము అనగా నూతనమైన క్రియలు, నూతనమైన ప్రవర్తన, నూతనమైన జీవిత విధానము. ఇందాక నేను మనవి చేశా, మళ్ళా చెప్తుంటా. ప్రభు నాకు ఇచ్చిన తలంపది. ఒకసారి వినలేదనుకోండి, రెండోసారి వినాలని నా హృదయంలో ప్రభు పెట్టిన భారం. అంతే. మిమ్మల్ని ఎవరికి బోరు కొట్టాను కాదు నా ఉద్దేశం. అందుచేత పిల్లరా, నవీన స్వభావం ధరించుకోవాలా, యథార్థమైన భక్తి గల వారై ఉండాలా అని దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు రాయించినటువంటి దేవోక్తులు యథార్థమైన భక్తిట. ఈనాడు కొన్ని సంఘాలలో కానీ, కొంతమంది దైవ సేవకులు కానీ, కొంతమంది సంఘ పెద్దలు కానీ, కొంతమంది సంఘస్థులు కానీ, కొంతమంది దొంగ భక్తులుగా ఉన్నారు. ఇది వాస్తవికమైన సత్యం. ఎవరు నొచ్చుకున్నా మెచ్చుకున్నా వాక్యం ఉన్నట్టుగా చెప్పకపోతే నాకు రెట్టింపు తీర్పు మరణించిన తర్వాత, వినకపోతే మీకు తీర్పు. గుర్తుపెట్టుకోండి. మాకు డబ్బు జాస్తి కాదు టీవీలో వాక్యం చెప్పడం. దేవుడికి నాకు తెలుసు తమ్ముడు మహేష్ తెలుసు. మహిమార్థంగా చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేత మరి ఇంకా ఎంతకాలం కొందరు దొంగ భక్తి కలిగి ఉంటారు పిల్లరా. దొంగ భక్తులు నేను చూసా కొంతమందిని, చాలా వేదన పడేవాడిని. అయ్యో, పుట్టి క్రైస్తవులుగా ఉండి వీళ్ళు, నేను మధ్యలో వచ్చిన వాడిని ప్రభులోకి, ప్రభు కృప వల్ల.
వీళ్ళు పుట్టు క్రైస్తవులు, తల్లిదండ్రులకు పుట్టిన క్రైస్తవులు, సండే స్కూల్ యవనస్తుల మీటింగు, ఏమండి ఎన్నో వాళ్ళ మందిరాల్లో, చర్చిల్లో, ప్రేయర్ హౌస్లో వాక్యోపదేశములు, టీవీలో వర్తమానాలు విని ఏమండి ఇంకా దొంగ భక్తులుగా కొంతమంది ఉంటుంది. నేను చూచినప్పుడు పిల్లరా నా హృదయంలో బహు వేదన. వాళ్ళ కొరకు నేను అనుదినము ప్రార్థన చేస్తుంటా. అంతకన్నా మేమేం చేయలేము. ఏమండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల. ఆలకించిన ప్రభు వాళ్ళ జీవితంలో ఒక నూతనమైనటువంటి ఒక స్వభావాన్ని ధరించుకోవడానికి ఆయన సమర్థుడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. శత్రువులను క్షమించి, మానవులను ప్రేమించి, పవిత్రమైనటువంటి ఒక జీవితం జీవిస్తూ ఈ ప్రార్థన చేసినప్పుడు ప్రభు వింటాడు. దేవుడి స్తోత్రం. దేవుడు పాపుల మనవి ఆలకించడు. అయితే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేత పిల్లారా, నేను వాక్యోపదేశం ముగించే ముందు ఒక్కసారి ముగింపులో ఏమండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం ధ్యానించుకున్న ప్రకారము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం ధ్యానించుకున్న ప్రకారముగా అది మొదటి విషయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలలో 22వ వచనము అది రెండవ విషయం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. దురాశ దుఃఖమునకు చేటు అని లోకోక్తి. దేవోక్తి చెప్పమంటారా? యాకోబు పత్రికలో ఉంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు రాయించాడు. ఏమండి మరి యాకోబు ద్వారా దేవుడు రాయించిన దేవోక్తి ఏంటంటే అతి ఆశ, దురాశ దుఃఖమునకు చేటు అనేది పరిశుద్ధ గ్రంథములో ఏం రాసిందంటే విపరీతమైన ఆశ కలిగినటువంటి వాళ్లకు ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. 107వ కీర్తన ఉంది. అయితే ఆశ ఉండొచ్చు కానీ పిల్లరా, ఏదో నేను నా భార్య బిడ్డలు బాగుండాలా, మా సంఘం బాగుండాలా, పరిచర్య బాగుండాలా అని ప్రార్థన చేసి దేవుడు ఇష్టపడతాడు. ఏమండి దురాశ, అత్యాశ, సంపాదించుకొని నేను వెతుకుని పోయేటట్టు. వృద్ధులైనటువంటి నేను ఇప్పుడు మాట్లాడటం కాదు కానీ 1977వ సంవత్సరము ప్రభు నాకు దర్శనమిచ్చిన నాటి నుంచి ఈ మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు సందర్భం వచ్చినప్పుడు. అందుచేత దురాశ వలన మన జీవితానికి, మన కష్టములకు, మన కుటుంబములకు, మన సంఘములకు నష్టం తప్ప ఏం ప్రయోజనం ఉండదని దేవుడి యొక్క వాక్యాధారం బట్టి నేను బోధిస్తున్నా. అందుచేత పిల్లరా, ధనాపేక్ష, ప్రార్థన చేసే ప్రభు మనకేం కావాలనో, ఎప్పుడు ఎంత ఇవ్వాలనో ఆయన ఇస్తాడు అని నా అనుభవంలోనే గ్రహించిన ఆధ్యాత్మిక సత్యం. ఏమండి అందుచేత మరి ఏదేదో సంపాదించుకొని నెత్తిని పెట్టుకొని పోవాలి కొంతమంది. పాపం ఏ ప్రయాసాలు పడుతుంటారు కానీ ఏం ఎత్తుకొని పోయేది ఏం లేదు. దైవజనుడైన భక్తి సింగ్ గారు ఒక మాట ఒక పుస్తకంలో రాశారు. డోంట్ ట్రై టు డూ హార్డ్ వర్క్ టు గెట్ మనీ, you have to do work for winning
సోల్స్. మీరు డబ్బు సంపాదించేదానికి ప్రయాసపడద్దు, మీరు ఆత్మను సంపాదించేదానికి ప్రభు చెంతకు కొన్ని ఆత్మలు సంపాదించేదానికి ప్రార్థనాపూర్వకంగా మీరు ప్రయాసపడండి అని ప్రపంచ భక్తుడైనటువంటి భక్త సింగ్ గారు రాసిన ఒక పుస్తకంలో నేను చదివి తెలుసుకున్నా. ఏమండి, భక్తుల యొక్క ఆదర్శ జీవితాలు, వాళ్ళ అడుగుజాడలు వెంబడించడం అనేటువంటిది, అనుసరించడం అనేది, విధేయులం కావటం మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు క్షేమం కలిగిస్తుంది. అందుచేత పిల్లారా, మన జీవితంలో ఈ 2026 సంవత్సరం నుంచి నూతన స్వభావం లేని వాళ్ళు నూతనమైన స్వభావాన్ని ధరించుకోండి. ఏమండి, పాత జీవితం ఉన్నవాళ్ళు విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్లో, మీ సంఘములను, మీ క్రైస్తవ సంఘాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలయ్యా. మా తండ్రి, ధ్యానించుకున్నట్టుంటక ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యమైన బైబిల్ గ్రంథంలో ధ్యానించుకున్నట్టుంటక మాటలు విన్న మా అందరి స్తోత్ర హృదయాలలో మీరు ఫలింపచేయండి నాయన. మీ దాసునేటి నాకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, తుది శ్వాస విడిచేంత వరకు నమ్మకంగా మీ సేవ చేయనట్లు వాడుకొని నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్.